హాయ్ హలో వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. ఏపీలో పొత్తు కథ చిత్రం కొలిక్కి రావడం లేదు. అగ్రనేతలు ఉమ్మడిగా విడివిడిగా చర్చలు జరుపుతున్నా అసలు విషయం మాత్రం తేలడం లేదు. దీంతో పొత్తు ఉంటుందా అంటే ఏ పార్టీల మధ్య ఉంటుంది, ఎవరు ఏ స్థానాల్లో పోటీ చేస్తారు అనే అంశాలపై కేడర్ లో కన్ఫ్యూజన్ నెలకొంది. పొత్తులపై సరైన సమయంలో సరైన నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందని కమలం నేతలు చెప్పుకుంటున్నారు. కానీ ఆ సరైన సమయం ఎప్పుడనేది మాత్రం ఇటు నేతలకు గాని అటు కేడర్ కు గాని అర్థం కావడం లేదు. కొన్ని రోజుల క్రితం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా హస్తినా వెళ్లి ఈ అంశంపై బీజేపీ జాతీయ నాయకత్వంతో చర్చిస్తారని ప్రచారం జరిగింది. కానీ పవన్ ఢిల్లీ వెళ్లలేదు. చంద్రబాబు ఢిల్లీ టూర్ ముగిసి రోజులు గడుస్తున్నా కూడా పొత్తులపై మాత్రం క్లారిటీ రావడం లేదు. అయితే పొత్తులపై ఆధారపడి తాము ఏ కార్యక్రమాలు చేపట్టబోమని, పార్టీ బలోపేతం కోసమే తమ ప్రయత్నాలు ఉంటాయని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పేర్కొంటున్నారు. పొత్తుల వ్యవహారం ఎలా ఉన్నా విశాఖ ఎంపీ స్థానం నుంచి బరిలోనికి దిగేందుకు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు జోరుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గడిచిన 3 ఏళ్లుగా విశాఖ వేదికగానే ఆయన రాజకీయ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. పనిచేసే వారికే బీజేపీలో ప్రాధాన్యత ఉంటుందని జీవీఎల్ పార్టీ అవకాశం ఇస్తే విశాఖ నుంచి ఎంపీగా బరిలో దిగుతానని చెప్తున్నారు. మరోవైపు బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుల వ్యవహారంపై సెటైర్లు వేస్తుంది అధికార పక్షం వైసీపీ. ఆ పార్టీ నేతలు ఎవరు ఏ స్థానంలో పోటీ చేస్తారో వారికే క్లారిటీ లేదని, కానీ వైసీపీ విజయంపై మాత్రం తమకు పూర్తి క్లారిటీ ఉందని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.